హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే గోంగూర పచ్చిరేలు కొబ్బరికాయ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దానికంటే ముందు ఒక చిన్న కథ చెప్తానండి. అనగనగా ఒక అడవిలో ఒక చీమ వేగంగా పరిగెడుతూ ఉంటుందన్నమాట. అయితే అలా పరిగెడుతూ ఉంటే ఒక ఎలుకైతే ఆ చీమకి ఎదురొస్తుందండి. అప్పుడు ఆ ఎలుక ఏమంటుందంటే, చీమ చీమ ఎందుకంత వేగంగా పరిగెడుతున్నావు, అసలు ఏమైంది నీకు అని అడుగుతుందండి. అప్పుడు ఆ చీమ ఏం చెప్తుందంటే, నా వెనక ఒక పెద్ద జీవి నన్ను పరిగెత్తించుకుంటూ వస్తుంది, నాకు భయం వేసి నన్ను ఎక్కడ చంపేస్తుందేమో అని పరిగెడుతున్నాను అని చెప్తుంది. అప్పుడు ఆ ఎలుక భయపడి అమ్మో నన్ను కూడా చంపేస్తుందేమో అని అనుకొని ఈ చీమతో పాటు ఆ ఎలుక కూడా పరిగెడుతూ ఉంటుంది. అలా కొంచెం దూరం వెళ్ళిపోయాక వాటికి ఒక కుందేలు అయితే ఎదురొస్తుందండి. అప్పుడు చీమను కుందేలు అడుగుతుంది అనమాట, ఎందుకు పరిగెడుతున్నారు అని. అప్పుడు మళ్ళీ చీమ అదే సమాధానం చెప్తుందండి. అప్పుడు కుందేలు కూడా భయపడి మళ్ళీ వాటితో పరిగెడుతూ ఉంటుంది. అలా కొంచెం ముందుకు వెళ్ళిపోయిన తర్వాత ఒక నక్క అయితే ఎదురొస్తుంది వాటికి. అప్పుడు ఆ నక్క అడుగుతుంది, ఏమైంది, ఎందుకు పరిగెడుతున్నారు అని. అప్పుడు ఆ చీమ ఏం చెప్తుందంటే మళ్ళీ అదే సమాధానం చెప్తుంది. అప్పుడు ఆ నక్క కూడా భయపడి వాటితో పాటు పరిగెడుతూ ఉంటుందన్నమాట. అలా కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నక్క అలసిపోయి, అమ్మో ఇంకా నా వల్ల కాదు, నేను పరిగెత్తలేను, అవును ఇంతకీ ఆ జీవేంటి, మనల్ని చంపడానికి వస్తున్న ఆ జీవేంటి అని అడుగుతుందండి. అప్పుడు ఆ చీమ ఏం చెప్తుందంటే, అదా ఒక పెద్ద గండు చీమ నా వెనకే వస్తుంది, నన్ను ఎక్కడ చంపేస్తుందేమో అన్న భయంతో నేనైతే పరిగెడుతున్నాను అని చీమ చెప్తుందండి. అప్పుడు ఆ కుందేలు ఎలుక ఆ నక్క, ఏంటి గండు చీమ కోసం పరిగెడుతున్నావా, మరి మమ్మల్ని ఎందుకు భయపెట్టించావు అని అడుగుతారు. అప్పుడు చీమ అయితే ఇలా చెప్తుంది, నేను మీకు ఏమైనా చెప్పానా, మిమ్మల్ని పరిగెత్తమని నేను ఏమైనా అన్నానా, నాకు భయం వేసి నేను పరిగెడుతున్నాను అని చెప్తుంది అనమాట. అప్పుడు ఈ కుందేలు ఆ నక్క ఆ ఎలుక అయితే షాక్ అయిపోతాయి అన్నమాట. ఈ స్టోరీ యొక్క నీతి ఏంటో నేను లాస్ట్లో చెప్తాను. ఇప్పుడు వంట ఎలా చేసుకోవాలో చెప్పేస్తాను. ముందుగా గోంగూర తీసుకొని ఉడకబెట్టుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. కొబ్బరి తురుము కూడా తీసుకొని పక్కన పెట్టుకోండి. ఉల్లిపాయలని సన్నగా పొడువుగా కోసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని అందులో కొంచెం నూనె వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు అండ్ కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. దాని తర్వాత అందులో పచ్చిరేలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. అందులో కొంచెం పసుపు వేసుకోండి. ఆ తర్వాత అందులో కొబ్బరి తురుము కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. అది కాసేపు ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం వాటర్ అయితే వేసుకోండి. అలా వాటర్ వేసుకొని ఆ కొంచెం కారం కూడా వేసుకొని అలాగ బాగా ఫ్రై అవ్వనివ్వండి. అలా అది బాగా దగ్గరికి వచ్చిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్న ఏదైతే గోంగూర ఉందో అది అందులో వేసేసుకోండి. కొంతమంది పులుపు ఎక్కువ తినే వాళ్ళైతే చింతపండు పులుపుని కొంచెం పక్కన పెట్టుకొని అది కూడా ఆ పులుసులో యాడ్ చేసుకోండి. లేదు పులుపు తక్కువ తింటాం అనుకుంటే ఆ చింతపండు పులుపుని స్కిప్ చేసేయండి. అంతేనండి. మనం ఎప్పుడైతే ఈ గోంగూర వేసేసుకుంటామో ఆ పేస్ట్ అది బాగా దగ్గరకు అయ్యే వరకు అలా ఉడకనిచ్చుకోవాలండి. అలా ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. ఇందాక చెప్పిన స్టోరీలో నీతి ఏంటంటే, ఎదుటివారు ఏదో దేనికో భయపడుతున్నారు, ఏదో చెప్పారని మనము ఏంటి అని తెలుసుకోకుండా మనము భయపడిపోకూడదండి. అదే ఆ స్టోరీ యొక్క నీతి. బాయ్ అండి.